నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరదల సమయంలో కష్టపడిన వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా. ఈ నెల 1వ తేదీ నుంచి తిరుమలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దసరా ఉత్సవాల ఏర్పాట్లో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులదే బాధ్యత అన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వరద సహాయంలో పగలు రాత్రి కష్టపడి పనిచేసిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ కార్మికులు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా పడింది. వరద సాయం కార్యక్రమంలో భాగస్వాములైన వారితో సోమవారం విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం అవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. అయితే బాధితులందరికీ పూర్తిస్థాయిలో వరద సహాయం అందకే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. విజయవాడ కలెక్టరేట్లో నిర్వహించి తలపెట్టిన కార్యక్రమం వాయిదా పడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజల అకౌంట్లకు పరిహారం, సహాయం ప్రభుత్వం అందజేస్తుంది. ఆస్తి, పంట నష్టం కింద 4 లక్షల మందికి 602 కోట్ల పరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా ప్రజల అకౌంట్లో ఇప్పటి వరకు 569 కోట్లు జమ అయ్యాయి. కొంతమంది బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోవడం వంటి కారణాలతో పరిహారం పెండింగ్లో ఉన్న వారికి ఈ రోజు చెల్లింపులు పూర్తి కానున్నాయి. శ్రీవారి లడ్డూ తయారులో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణుగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు చెంతకు చేరుకుని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షామాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగబామ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైన బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరిగి ప్రయాణమవుతారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులదే బాధ్యత అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు. అంతరాలయ దర్శనం ఎవరికీ లేదని, బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఉంటుందని అన్నారు. ప్రతి భక్తుడికి దర్శనం, నాణ్యమైన లడ్డూ ప్రసాదాలు అందజేయటం, అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. అక్టోబర్ 9న సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన సీఎం చంద్రబాబు నాయుడు జగన్మాతకు ఆ రోజున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. ఇంద్రకీలాద్రిపై పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబులతో పాటు వివిధ విభాగాల అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. 13 ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. వివిఐపి దర్శనాలకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు టైం స్లాట్ నిర్ణయించినట్లుగా చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. 125 సీసీ కెమెరాలతో ఉత్సవాల నిర్వహణను అధికార యంత్రాంగం పరిశీలిస్తుందని, అంతరాలయ దర్శనం ఎవరికీ లేదన్నారు. బంగారు వాకిలి దర్శనం మాత్రమే ఉంటుందని తెలిపారు. ప్రతి భక్తుడికి దర్శనం, నాణ్యమైన లడ్డూ ప్రసాదాలు అందచేయడం, అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. అక్టోబర్ 9వ తేదీన సరస్వతీదేవి జన్మ నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు నాయుడు జగన్మాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. వివిఐపీలకు సంబంధించినటువంటి దర్శన వేళల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మాత్రం 2 గంటల సేపు సామాన్య దర్శనాలు క్యూలు పోతూనే ఉంటాయి. ఈ ప్రత్యేక దర్శనాలు వివిఐపీలకి 8 నుంచి 10 గంటల సమయంలో మాత్రం వాళ్ళకి దర్శనాలు చేయించడానికి ఏర్పాటు చేయాలని, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండవ దఫా కొంత సమయం ఇచ్చి ఆ 2 గంటల సేపు కూడా వివిఐపీలకి దర్శనాల అవకాశాలని, ఆ టైమింగ్ని మెయింటైన్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఈ వివిఐపీల దర్శనాలు జరుగుతున్నంతసేపు ఏ క్యూ లైన్ కూడా బ్రేక్ కాదు. ఇది ప్రధానంగా గమనించుకోవాల్సిన అవసరం. 100 రూపాయల దర్శనం కానీ, 300 కానీ, 500 కానీ
అలాగే ఫ్రీ లైన్ కానీ ఉచిత దర్శనం చేసే లైన్ కూడా ఏ ఒక్క లైను ఆపడం జరగదు. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వాళ్ళకి దర్శనాల సౌకర్యం ఇవ్వడానికి అది కూడా నిర్ణయించడం జరిగింది. వృద్ధులకు, దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆ కార్యక్రమం పూర్తిగా గంట సేపు ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకున్నా అక్కడికి వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళి దర్శనం చేయించడం జరుగుతుంది. వీటితో పాటు అంతరాలయం దగ్గర ఎటువంటి తొక్కిసలాట రానివ్వకుండా 500 రూపాయల టికెట్లు తీసుకొని వచ్చి ముందు వరుసకు వచ్చిన అంతరాలయం బంగారు వాకిలి దగ్గరనే వాళ్ళకి అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా అంతరాలయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకూడదు. సజావుగా పూజలు, కార్యక్రమాలు, నిర్వహణ అనేటువంటిది జరుగుతూ ఉండాలి. తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ దుర్గమ్మవారి టెంపుల్ సన్నిధిలో రేపు ఉత్సవాలు ఎలా చేసుకోవాలి మీద మునుపు ఎన్నడూ లేని విధంగా చేయాలనే ఉద్దేశంతో నాకు కూడా ఇది మొట్టమొదటిసారి అవకాశం. అమ్మవారి సెలవుతో నేను ఇక్కడ ప్రజలందరూ గెలిపించడం, కూటమి ప్రభుత్వం రావటం, ఇవన్నీ కూడా శుభసూచకంగా ఆలోచించి బాగా చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక 2-3 మీటింగ్లు పెట్టడం జరిగింది. కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో, ఈఓ గారితో అందరితో. వాటిని అన్నింటినీ కూడా మంత్రి గారికి తెలియపరిచాం ఏమేమి చేయాలనేది. దాంతోపాటు సిటీ అంతా బాగా కలకల్లాడాలని, అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కొన్ని వినూత్నంగా చేయాలని ప్రపోజల్ పెడితే కూడా మంత్రి గారు దాన్ని వెంటనే కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా చేస్తూ ఈసారి సామాన్య భక్తులకు కానీ, ప్రత్యేకంగా వచ్చే భక్తులకు కానీ, లోకల్ వాళ్ళకి కానీ, బయట నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఎవరికి ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి అనుకూలంగా పోలీస్ కమిషనర్ గారు రాజశేఖర్ గారు ఇచ్చిన సలహాల మేరకు, లాస్ట్ టైం కలెక్టర్ గారు చెప్పిన సలహాల మేరకు, ఈఓ గారు చెప్పిన మేరకు కొన్ని హోల్డింగ్ ఏరియాస్ పెడతాం. 6 ముఖద్వారాలు ఉంటే 6 హోల్డింగ్ ఏరియాస్ ప్లస్ రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి కూడా ఒక హోల్డింగ్ ఏరియా పెట్టి అక్కడ షామియానాలు వేసి వాళ్ళకి టెంపరీ టాయిలెట్స్ పెట్టి మంచినీళ్ళు, టీ, కాఫీలు కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి అర్జీలు అందజేస్తున్నారు. బాధితులతో ఆప్యాయంగా మాట్లాడిన లోకేష్ వారి యొక్క సమస్యలను ఓపికగా వింటున్నారు. సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. గోవులు కలుషిత ఆహారం తినడం వలన కలుషిత నెయ్యి ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారని ఏపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పూజలు చేయడం ద్వారా ఆలయం మలినం అయిందని, నేడు గోవుల మూత్రంతో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆలయాలను శుద్ధి కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. నగరంలోని లబ్బిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గోపంచకంతో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మ, పీయూష్, పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో తిరుమల వెంకన్నపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినేలా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన కొనసాగిందని విమర్శించారు. నెయ్యి కల్తీ మొత్తం వారి హయాంలోనే శ్రీవారి ఆలయానికి సరఫరా చేశారని తెలియజేశారు. ప్రస్తుతం దేయాలు వేదాలు వల్లించిన విధంగా ప్రక్షాళన అంటూ వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని మతస్థులకు తిరుమలపై అధికారాలు కట్టబెట్టిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని కుమారస్వామి ప్రశ్నించారు. క్రైస్తవ మతం తీసుకున్నావు తప్పులేదు, కానీ హిందూ సాంప్రదాయాలను మంటగలిపే విధంగా పాలన చేశారని విమర్శించారు. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు పూజలు చేయడం ద్వారా ఆలయం మలినం అయిందని, నేడు గోవుల మూత్రంతో మేము ఆలయాలను శుద్ధి చేశామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా భాజపా అధ్యక్షుడు మాట్లాడుతూ గోవుల కలుషిత ఆహారం తిని కలుషిత నెయ్యి ఇచ్చిందని వైకాపా నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారని దుయ్యబట్టారు. నేను గడ్డి తిని పాలు ఇస్తే అన్నం తినే వైసీపీ వారు మాత్రం విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కలిపిన నెయ్యి కల్తీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కుమారస్వామి, అడ్డూరి శ్రీరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 10-15 రోజులుగా
ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నాం మనం. ప్రపంచంలో ఉండే కోట్లాది మంది ఆరాధనగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి మీదే దుష్ప్రచారం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే పాలకులు పాలించిన వారు క్రైస్తవ మతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దానిని ఆరాధ్య దైవంగా భావించే కోట్లాది మంది హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతినేట్టుగా ఆ వెంకటేశ్వరుడికి తయారు చేసే ప్రసాదంలో కలిపి అది నైవేద్యంగా పెట్టడం జరిగింది. దానివల్ల ప్రపంచంలో ఉండే హిందూ బంధువుల మనోభావాలు ఇవాళ దెబ్బతిట్టడం జరిగింది. దానికి దొంగతనం చేసి దొంగ అన్నట్టుగా దెయ్యాలు వేలాలు వెల్లించినట్టుగా వారు వచ్చి హిందువుల దేవాలయాలకి భక్షాలన చేయాలనే పేరు మీద నిన్న వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఉండే దేవాలయాలకి భక్షాలన కోసమని పూజా కార్యక్రమం చేశారు. పాలించిన 5 ఏళ్లలో ఎవరైనా ఈ వైసీపీ నాయకులు ఏ దేవాలయానికైనా వచ్చారా అని అడుగుతున్నా నేను. వారు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా భార్యతో కానీ తల్లితో కానీ కుటుంబంతో కానీ వెళ్ళాడా అని అడుగుతా. నువ్వు క్రైస్తవ మతస్థుడు అయి ఉండి హిందూ మతాన్ని చిన్నాభిన్నం చేయాలనే సంకల్పం పెట్టుకొని నువ్వు ఈ కార్యక్రమం 5 ఏళ్ల పాటు చేశాడు. దానికోసమే భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతులు ఆరాధ్య దైవంగా భావించే ఏదైతే గోమాత ఉందో ఆ గోమాత పేరు మీద గోవు ఘోష విను గోవింద అనే పేరు మీద కార్యక్రమం చేశాం మేము. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు గోవు ఘోష విను గోవింద అంటే ఏంటని. గోవు ఇవాళ బాధపడుతుంది. మీరు గమనించారో లేదో ఇందాక పూజ చేస్తే కళ్ళమ్మట నీళ్లు కారుతుంది. దానికి మీరు అనుకుంటారు కారణము ఇంతకుముందు పాలిన వారు గోవుని పవిత్రంగా భావిస్తాం మేము. నిన్న వారు కూడా వచ్చి గోవును చూసి వెళ్ళారు కాబట్టి ఆ బాధని మా దగ్గర వ్యక్తీకరించిందనే విషయం వాస్తవం ఇది. ఎందుకంటే గోవుని మేము పవిత్రంగా భావిస్తాం. గోవు అంటుంది వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి వాడా అయ్యా ఏడుకొండల వాడా నేను ఎవరికి విన్నవించుకోవాలి ఎవరిని వేడుకోవాలి అని గోవు బాధపడుతుంది. దానికి కారణము నేను తినేది పచ్చి గడ్డి తిని స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన నెయ్యి ఇస్తా నేను. కానీ అన్నం తినే వైసీపీ నాయకులు మరి ఏం చేస్తున్నారన్న విషయం గమనించమని గోవు కళ్ళమటి నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంకొక నాయకుడు స్పీకర్ గారు మాజీ స్పీకర్ గారు ఒక మాట అన్నాడు, పవిత్రమైన మేము తల్లిగా భావిస్తాం ఆవుని. హిందువులందరూ కూడా ప్రపంచంలో హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తాడు, నా తల్లిని నేను ఏ రకంగా భావిస్తానో నా గోమాతను కూడా అదే రకంగా భావిస్తే ఆ గోమాత గురించి మాజీ స్పీకర్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే గోవు కలుషితమైన ఆహారం తిని కలుషితమైన నెయ్యి ఇస్తుంది అని అన్నాడు. ఇది ఎంత దుర్మార్గమైన పాలన చూసుకోండి. ఎందుకన్నాడంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి, క్రైస్తవుడు నాయకత్వంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ రకమైన దుష్ప్రచారం చేశాడు. అందుకే గోవు కళ్ళమట నీళ్లు పెట్టుకొని ఇవాళ వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చి వేడుకుంటుంది, అయ్యా నా ప్రసాదంలో నేను ఇచ్చే దాంట్లో కల్ముషం లేదు, నాకు నేను తినేది గడ్డి, కానీ అన్నం తినే కొంతమంది వ్యక్తులు ఈ రకమైన దుష్ప్రచారం చేస్తున్నారు. వారిని శిక్షించండి. నేను తల్లిగానే నేను ఉంటాను. ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోని రైతులు నేను కాపాడుతాను, రైతుకు అండగా ఉంటానని గోమాత ఇవాళ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటుంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను జిల్లా కలెక్టర్ జి సృజనకు వివరించి వినతి పత్రాలను అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ సృజన వివరించారు. టీటీడీలో కల్తీ నెయ్యి ఆరోపణలో చంద్రబాబే దోషి అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆధారాలన్నీ ఆయన వైపే వేలెత్తి చూపిస్తున్నాయని వెల్లడించారు. అది నిజం కాదని చంద్రబాబు నాయుడు నిరూపించుకోగలరా అన్న ఆయన, దమ్ముంటే విచారణ కోరగలరా, కేంద్రం సుప్రీంకోర్టు హైకోర్టుకు లేఖ రాయగలరా అంటూ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తిరుమలలో ఆ నెయ్యి సరఫరా జరిగింది, నాణ్యత పరిరక్షణలో కల్తీ అని తేలింది ఈ ప్రభుత్వం వచ్చాకే అని గుర్తు చేశారు. తిరుమల లడ్డు ప్రసాద తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ ఇప్పటికే
తమ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన విషయాన్ని గుర్తు చేసిన బొత్స, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరారు. మళ్ళీ ఆయన అంటాడు, ఎవరు వద్దన్నారు, వెళ్ళొద్దన్నారు అంటారు. అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా, లేదు నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా, ఏంటిది ఈ గందరగోళం? నేను రాష్ట్రంలో 3 దఫాలుగానే 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నాను. ప్రభుత్వంలో వ్యక్తులను ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల్లో ఉన్న నాయకులది, అలాగే ప్రతిపక్షాలు. ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుని క్షమాపణ కోరడానికి వెళ్ళి, ఇగో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు వచ్చి ఒక మంచి బుద్ధిని ప్రసాదించండి ప్రభుత్వం ఉన్న నాయకులని కోరడానికి వెళ్తున్న అలా మన నేపథ్యంలో ఆటంకాలు పెడుతూ లేనిపోయిన కొత్త విషయాలు తీసుకొస్తూ నిన్న జరిగిన గందరగోళం 24 గంటల్లో జరిగిన గందరగోళం ఈ రాష్ట్ర ప్రధాని అందరూ చూస్తూనే ఉన్నారు. మేము చెప్పాం, చాలా సందర్భాలు చెప్పాం. ఆ భగవంతుడికి ఇచ్చే నైవేద్యంలో, ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కానీ నైవేద్యంలో కానీ వాడే పదార్థాల్లో ముఖ్యంగా నెయ్యిలో కల్తీ జరిగితే ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వారిని శిక్షించండి. మీరు శిక్షించకపోయిన దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, చేసిన వాళ్ళని శిక్షిస్తాడు. లేకపోతే ఆరోపణలు చేస్తున్న వాళ్ళని సరే శిక్షకి మరి వారిని శిక్షిస్తాడు అని చెప్పి దాన్ని తయారుగా ఉన్నామన్న విషయాన్ని చెప్పాం. తన మనుషులు వేసుకుని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పా, ఎంత జాలేస్తుంది. అందుకే జాలేస్తుందని చెప్పి ఏముంది, ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి, హైకోర్టుకి రాయండి, సుప్రీంకోర్టుకి రాయండి, సిబిఐకి రాయండి, మీ ఆధ్వర్యంలో కమిటీ వేయండి, ఎంక్వైరీ చేయమని రాయండి. తప్పేముంది థర్డ్ పార్టీని? తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్షార్హులు. ఎందుకు రాయట్లేదు? ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు? ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున లేఖను ఎందుకు రాయట్లేదు? చెప్పండి. మీలో బెరికి లేకపోతే, మీరు చెప్పింది తప్పని మీకు తెలుసు కాబట్టే మీరు ఈ పని చేయట్లేదు, లేకపోతే చేసేవారే. అంటే మీరు ఆడిన అబద్ధానికి దాన్ని నిజం చేసుకోవడానికి సాక్షాత్ భగవంతుని వెంకటేశ్వర స్వామినే పరంగా పెట్టడం ధర్మం కాదు. రాబోయే పండుగ రోజుల్లో చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు మద్దతుగా నిలవాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి పనిచేసే వారి ఆనందంలో పాల్పంచుకోవాలని ఆమె కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికులకు మద్దతుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కీలకమైన ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు, దసరా శుభాకాంక్షలు. నిజం గెలవాలి యాత్ర సమయంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు చేనేత కార్మికులు చాలా మందిని కలిశాను. వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలు నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలకు మన తెలుగు రాష్ట్రాల్లోని మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించి బట్టనేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బ్లీచింగ్ యాసిడ్ల మధ్య నిల్చొని బట్టనేస్తున్న వారి గురించి మనమందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వస్త్రాలు నేస్తున్నారు. అందుకే మనమందరం చేనేత కార్మికులకు సంఘీభావంగా రాబోయే పండుగ రోజుల్లో చేనేత వస్త్రాలను ధరించి వారి ఆనందంలో మనం కూడా పాల్పంచుకుందాం. మన చేనేత మన సంస్కృతి, మన సాంప్రదాయం అని ఆమె పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకు వెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో
వాళ్ళు అద్భుతాల్ని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరదల సమయంలో కష్టపడిన వారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం వాయిదా. ఈ నెల 1వ తేదీ నుంచి తిరుమలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దసరా ఉత్సవాల ఏర్పాట్లో ఎటువంటి లోపాలు తలెత్తినా అధికారులదే బాధ్యత అన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.